మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా 'గుంటూరు కారం'. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రివిక్రమ్ మార్క్ క్లీన్‌గా కనిపించింది. అంతేకాదు మహేష్ బాబు గత సినిమాలకు ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా సెన్సార్ కట్ లేకుండా చెలరేగిపోయాడు. నోటికి వచ్చిన పదాలు అవలీలగా మాట్లాడేస్తూ మాస్ జాతర చూపించాడు. ట్రైలర్‌లో మహేష్ అభిమానులకు కావాల్సిన మాస్ మసాలా దట్టంగా దట్టించాడు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు స్టైల్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. అంతేకాదు ట్రైలర్‌లో చూపించినట్లుగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈల వేయాలనిపిస్తుందా? ఆట చూస్తావా? అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కి బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. కేవలం 12 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో నంబర్ 1గా నిలిచింది. టాలీవుడ్‌లో అతి తక్కువ టైంలోనే హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేస్తుంది. 24 గంటల్లో 40 మిలియన్ వ్యూస్‌కి పైగా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఇక ట్రైలర్ కోసం అనేక గంటలు వెయిట్ చేసిన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇచ్చారు మేకర్స్. ఇక సోషల్ మీడియా వాల్స్‌పై ట్రైలర్‌ను రీఫ్రెష్ చేస్తూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజం అదిరిపోయాయని చెప్తున్నారు. ఇక మహేష్ బాబుకి త్రివిక్రమ్ ఇచ్చిన పోకిరి టైప్ ఎలివేషన్స్ వేరే లెవెల్ అని అంటున్నారు. మొత్తానికి ట్రైలర్ రిలీజ్‌లో కాస్త లేట్ అయినా కూడా లేటెస్ట్‌గా ఉందని కూడా కొందరు నెటిజన్స్ చెప్తున్నారు. ఫుల్ సాటిస్ఫై అయ్యామని కామెంట్ పెడుతున్నారు. కథను త్రివిక్రమ్ ఎక్కువగా రివీల్ చేయకపోవడంతో సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు. అతడు 'కలేజా' చిత్రాలు తర్వాత మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'గుంటూరు కారం' శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక మహేష్ బాబుని డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. కొడుకు, తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక చాలా ఊర మాస్ పాత్రలో మహేష్ బాబుని చూపించారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. రావు రమేష్ కూడా కీలక పాత్ర పోషించారు. తమన్ మ్యూజిక్ కూడా బాగుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ 2 సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరి కాంబినేషన్‌లో దాదాపు 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.